ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమన్ కంటే డ్రమ్స్ చాలా బాగుంటుంది, కీబోర్డ్ కంపోజింగ్. ఫర్ సంబడి ఎల్స్ ఇట్స్ అ కీబోర్డ్, ఇంకో ఇళయరాజాకి హార్మోనియం. అలా సో మీరు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఇస్ దర్ ఎ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ వెరీ? నేనేంటంటే ఇన్స్ట్రుమెంట్ అనేది పక్కాగా ఇప్పుడు నేను రిథమ్ ప్లే చేస్తాను. ఓకే. సో టేప్స్ కానీ డ్రమ్స్ కానీ ప్లే చేస్తాను. సో అంత ప్రొఫెషనల్ కాకపోయినా నాకు ట్యూన్ కంపోజ్ చేసుకునేంత స్థాయిలో చేసుకుంటాను ఒకటి. రెండోది ఇన్స్ట్రుమెంటే పక్కగా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే చేయగలను అనే మూడు కూడా ఏమి ఉండదండి. ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఏదైనా డబ్బా ఉన్నా కూడా, ఏదైనా ప్లేట్ ఉన్నా కూడా, ఏదైనా గ్లాస్ ఉన్నా కూడా, లేదా మన చేతిలో మగ్గున్నా, అంటే పాటలో ధ్వని శబ్దమే మెయిన్ కాబట్టి. సో శబ్దం అనేది ఒక్క దాంట్లోనే ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్లోనే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి చేంజెస్ ఉంటాయి. సో అలాగే ఎక్కడైనా సరే నేను దాన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే అది అతి అనుకోవద్దు, అక్కడ ఆ టైంకి అక్కడికక్కడ పాదరసంలో మారిపోయి దాని మీద నాకు కావాల్సిన ట్యూన్కి అది ఏం కావాలి, ఎలాంటి రిథమ్ ఉంటే బాగుంటుంది, సో నేను కంపోజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. అలా నేను కంపోజ్ చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒక డౌట్ అనుకోండి, లేకపోతే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని ఇది అడగాలనుకుంటున్నాను అనమాట. అసలు మ్యూజిక్ ఎలా వస్తుందండి మీకు? అంటే మీరు కలలు కంటారా, లేకపోతే సౌండ్? ఐ డోంట్ నో, ఐ మీన్ మీకు అర్థమైంది కదా నేను అడిగే క్వశ్చన్. సో హౌ ఇస్ ఇట్ దట్ యూ కంపోజ్ మ్యూజిక్? అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆకలితో ఉన్నప్పుడు మనకు అన్నం తినాలనిపిస్తుంది, అన్నం దొరకకపోతే ఏదైనా బటర్ నాన్ లాంటివి తినాలనిపిస్తుంది, అది దొరకకపోతే మంచిలు తాగాలనిపిస్తుంది, అవి కూడా దొరకకపోతే గాలి పీల్చి ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్తాం. ఇలాగే మనిషి మనుగడ కోసం పోరాటం చేసినట్టే, మనిషి తన అవసరాల కోసం కష్టపడ్డట్టే, మనిషికి తెలియకుండానే మనిషిలో చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. సో కొందరికి అవి ఏంటంటే ఒక్కొక్క రూపంలో ప్రతిబింబిస్తుంటాయి. ఒకరికి ఏమో ఆర్ట్ పెయింట్ వేయాలని ఉంటుంది. సో ఆటోమేటిక్గా తెలియకుండానే తన మస్తిష్కంలో ఒక ఆలోచన ఏర్పడి అది ఆటోమేటిక్గా తను ప్రేరేపిస్తుంటుంది. ఇన్స్టింక్ట్స్ లోపల తెలియకుండానే అది ప్రేరేపణ ఉంటుంది. నాకెలా ఉంటుందంటే, నాకు సోలోగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు పాతా సాంగ్ చేయాలని ఫీలింగ్ తెలియకుండానే. ఇప్పుడు సోలోగా ఉన్నాను, చాలా మూడిగా ఉన్నాను, ఇలా ఉంటుంది. అదే నాకు బాగా కోపం ఉందనుకో ఇలా ఉంటుంది. అలాగే బాగా ఆనందంగా ఉన్నాను అనుకోండి ఇలా అంటే ఒక్కొక్క సందర్భాన్ని తగ్గట్టుగా ఒక్కొక్క మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అలాగా నేనైతే నా వరకు చెప్తున్నాను. అలాగా నాకు తెలియకుండానే కోపంలో ఉన్నప్పుడు నాకు కసిగా ఉండే పదాలు వస్తాయి. మొత్తంగా చెప్పాలంటే కన్క్లూజన్ అంటే ఇవ్వాలంటే మనకుండే ఆసక్తిని బట్టి ఉంటుందండి. దాని మీద ఎంత ప్రేమ ఉంది, అదంటే మనకు ఎంత ఇష్టం, దాన్ని బట్టి పాట రావడం, పాట పుట్టడం, అది పెరగడం, పెద్దదవ్వడం. సో ఇలాగ ప్రతిదీ ఏంటంటే వాతావరణ పరిస్థితులను బట్టి, మానసిక పరిస్థితులను బట్టి, శారీరక పరిస్థితులను బట్టి, సమాజ దృష్టిని బట్టి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది పాట. సో అలాగ పాటలు పుడతాయి. అలాగే నాకు తెలిసిన పాట అదే. ఏ ట్యూను ఆ సినిమాకి పనికిరానంత మాత్రం ఆ ట్యూన్ వేస్ట్ అని కాదు. సో 40 ట్యూన్లు చేసినా, 4 ట్యూన్లు చేసినా, ఒక ట్యూన్కే ఓకేనా కూడా, ఏదైనా కూడా అది కష్టపడి మనం చేసింది కాబట్టి అది మన క్రియేషన్ కాబట్టి, అది మనకు సంబంధించిన మన కష్టార్జితం కాబట్టి దాని మీద మనకి విరక్తి ఉండదు, చిరాకు ఉండదు. సో ఫర్దర్గా అదే పాట ఇంకో ఫిల్మ్లో ఇంకో ఆ సినిమాకు ఆ సందర్భానికి తగ్గట్టు కూడా ఏర్పడి ఉండొచ్చు కదా. సో ముందే అది బార్న్ అయి ఉండొచ్చు, పుట్టి ఉండొచ్చు.